రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఏ మతాభిమాని అయినా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్ని మతాలని గౌరవించాలి. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన అతి పవిత్రమైన దేవాలయానికి దానికి సంబంధించిన హిందూ మత మీద అభిమానం ఉన్నాళ్ళని, దైవం మీద ప్రేమ ఉన్నాళ్ళని, అభిమానం ఉన్నాళ్ళని నియమించకుండా ఇష్టానుసారంగా ఎవరెవరినో నియమించి ఆ దేవాలయ పవిత్రతను భంగం చేశాడు. అసలు అతను ప్రజాస్వామ్య సూత్రాలతో ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలన్నింటినీ తొంగలో దొక్కాడు. మొత్తం ప్రజాస్వామ్యం ఒక నియంతలాగా పరిపాలించాడు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అనర్హుడని ప్రజలు తీర్పిచ్చి ఒక మంచి నిర్ణయం చేశారు. పిచ్చి నిర్ణయం ఒకసారి చేసినా మంచి నిర్ణయం తర్వాత చేసి తొలగించారు. ఇప్పుడు అతను చేసిన అక్రమాలన్నీ ఒక్కోటి వెలుగులో వస్తున్నాయి. ఈయనతో స్నేహం జరిపిన, ఈయనతో అంటగాగిన, దత్తపుత్రుడిగా ప్రేమించి ఆదరించిన ఆ మోడీ గారు, షా గారు ఈ వ్యవహారాలని ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పరిశీలించి మొత్తం విచారణ జరిపించి ఈ మతం, హిందూ మతానికి ఇంత దుర్మార్గమైన అన్యాయం, ఇంత అపవిత్రం, కళంకం తెచ్చాడు. ఇట్లా ఏ ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుర్మార్గాలకి, దుశ్చర్యలకి పాల్పడాల. ఇతను ఒక ఉన్మాది, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా పనిచేసిన వ్యక్తి. ఇంకా అతనికి ఈ ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు ఇంకా సమర్థిస్తున్నారంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఈ చదువుకి, విద్యకి, విజ్ఞానానికి ఇంకా వాటికి కూడా అపవిత్రత తీసుకొస్తున్నారు ఈ కృష్ణారావు లాంటి వాళ్ళు. వీళ్ళకి కిరాయి మేధావులు ఉన్నారు, హైదరాబాద్లో కూర్చొని రోజు ఈయనకి భజన చేసి ఈయన దగ్గర తింటూ, జగన్మోహన్ రెడ్డి తింటూ, హిందూ మతానికి, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, ప్రకాశం బ్యారేజ్కి ఎన్ని ధ్వంసం చేసినా వాళ్ళకి విపరీతమైన ఆనందం. సైకో బ్యాచ్, నాట్ ఓన్లీ జగన్, ఇంకా ఇతను సమర్థించే దొంగలు, దుర్మార్గపు కుహనా మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేసే వాళ్ళందరినీ ఒక అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని హెచ్చరించాలి. ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉందని భయం కలగజేయాలి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దీనికి ఆయన, ఈ కూటమికి హెడ్గా ఉన్న ఢిల్లీలో ఉన్న ఆయన మోడీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుని ఇతను చేసిన అక్రమాల మీద అతన్ని ఇక రాజకీయ రంగంలో ఏ స్థానం చూపెట్టాలో ఆ స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ మొదటిగా నమస్కారం అండి. గత టెన్యూర్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు మనం తిరుమల తిరుపతి చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా, దేశానికే కాకుండా ప్రపంచంలోనే ఎంతో స్పిరిచువల్ కలిగిన ఒక ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని గత 5 సంవత్సరాల్లో ఎలాంటి దృష్టికి తీసుకొచ్చారంటే, ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, బయట నుంచి కూడా అట్లీస్ట్ ఒక సంవత్సరంలో ఒకసారైనా తిరుమలకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటారు ఇక్కడ. అలాంటిది ఏం చేశారంటే, ప్రతిసారి అక్కడ వెళ్ళిన ఇంతకుముందు ఎలా ఉండేదంటే, కింద నుంచి నడకదారిలో వెళ్ళే వారికి, పైన కపాంట్పేటలో ఉండే వాళ్ళకి, క్యూ లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి ఆ టైంలో ఏదైనా ఫుడ్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి పాలు కానీ ఇవన్నీ అందిస్తూ ఉండేవాళ్ళు. కానీ గత 4 సంవత్సరాలుగా ఏం చేశారంటే, కోవిడ్ ప్రోటోకాల్ అనే ఒక కారణం చూపించి ఏవి అందించకుండా అమ్మో తిరుమల వెళ్ళాలా అనే ఒక భయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ ఒక హైజీన్ అనే ఉంటుంది. అది ఒక ప్రాంతం ఏంటంటే ఒక స్పిరిచువల్ ప్లేస్. ఎంతోమంది ఎన్నో బాధలతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక స్పిరిచువాలిటీ పొంది వెనక్కి వద్దాం అనుకుంటారు. కానీ అలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే భయపడే ఒక విధంగా క్రియేట్ చేశారు. అలానే అదొకటే కాకుండా మన 2019 నుంచి 2024 వరకు మధ్యలో ఎన్నో హిందూ దేవాలయాలకు మీద జరిగిన దాడుల్ని చెప్పటం, వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోకపోవటం కాకుండానే మళ్ళీ దాని గురించి తప్పుగా మాట్లాడారు ఎంతో దానికి సంబంధించిన మంత్రులు. దాని గురించి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా చూస్తున్నామని చెప్పాలి. అలాంటిది వదిలేసి దాని గురించి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన రాష్ట్రం సెక్యులర్ అని చెప్పుకుంటున్నప్పుడు అందరినీ సమాధానంగా చూడాలి, అలానే అన్ని మతాలని గౌరవించాలి. అవన్నీ వదిలేసి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఊరికి కూర్చొని చూడకూడదు. అలానే ఈరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది. దానికి తగ్గట్టు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలానే ఇంతకుముందు తిరుమలకి 2019కి ముందు ఏదైతే వైభవం ఉందో అదే వైభవాన్ని తీసుకొచ్చి అందరినీ వెళ్ళేటట్టు ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మన పెద్దలు ఒక సామెత చెప్పారు, మొక్కే వంగనది మానే వంగదని. గత ప్రభుత్వ హయాంలో 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే జరిగిన రామతీర్థంలో శ్రీరాముని తల ఖండించినప్పుడే దానికి బాధ్యులైన వారిని తలను కూడా ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంతర్వేదిలో ఏ విధంగా అయితే రథాన్ని తగలబెట్టారో
ఆ మంటల్లోనే దానికి బాధ్యులైన వాళ్ళు కనుక వేసి తగలబెట్టుంటే ఈరోజు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఇలా హిందూ మతం మీద గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అనేకమైన అక్రమాలు, ఇది సెక్యులర్ దేశం అంటున్నారు, లౌకికవాదాన్ని నేను సమర్థిస్తాను. ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించే నమ్మే అధికారం ఉంది, హక్కు ఉంది. అలాగని ప్రత్యేకంగా సెక్యులర్ విధానం లౌకికవాదం అనే పేరు ఒకటి చెప్పి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏమైనా కానివ్వండి ఆడుతున్నటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పకపోతే మాత్రం ఈ హిందువులంతా తిరగబడే రోజు వస్తుంది. ఈ రాజకీయాలన్నింటినీ కూడా తొక్కేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కనుక దయచేసి మీరు గమనించండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మదర్సా మీద కానివ్వండి, ఏ చర్చిలో కానీ జరిగి ఉంటే ఈ నాయకులు ఈరోజు ధైర్యంగా రోడ్డు మీద తిరగలిగే వాళ్ళ ఒకటి ఆలోచించండి. ఎందుకు హిందూ దేశం, హిందూ మతం, హిందూ అనగానే వీళ్ళకి దేశ విభజనలు కానీ రాజద్రోహాలు కానీ గుర్తొస్తే తప్ప లౌకికవాదం అన్న ముసుగులో హిందూ దేశంలోని హిందువులను అణగదొక్కుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ఇక నుంచైనా ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ దుర్మార్గమైనటువంటి మొన్నటి వరకు పరిపాలించినటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కనుక మానుకోకపోతే, దీనికి బాధ్యులైన వారిని శిక్షించకపోతే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఏకమై ఈ దుర్మార్గాన్ని అణిచివేస్తారని తెలియజేసుకున్నాను. ఆ స్థాయికి తీసుకురాకుండా దయచేసి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇందుకు కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ జనాభా కాకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా, ముఖ్యంగా హిందువులకి మరి ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నది ఎన్డీటీవీలో స్పష్టంగా లడ్డులో అవినీతి జరిగింది. జంతువుల కొవ్వు డబ్బులు కకృతిపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి కొంతమంది అధికారుల చేత ఇతను దగ్గరుండి లడ్డూని, పవిత్రమైన లడ్డూని మరి అవినీతి పాలు చేసి లడ్డూని విస్తృతం చేశాడు. మరి అందుకని ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాలి స్వామివారి భక్తులకి. అట్లాగే కేవలం ఆయన ఈ రాజకీయ లబ్ధి కోసమే ఈ హిందువుల్ని దెబ్బతీయటానికి కుల మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా చూసాం. ప్రాంతాల మధ్య, కులాల మధ్య, ముఖ్యంగా రాజధాని 3-4 రాజధానులని ఒక మతాన్ని వెంటేసుకొని మరి విడగొట్టాడు. ఏం చేశారు? ఈరోజు నీకు 11 సీట్లతో 2 నామాలు పెట్టారు. మరి ఈ రోజుకైనా తప్పు తెలుసుకొని నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. ముందుగా ఈ రాష్ట్రానికి కూడా, ప్రజలందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అనేక దేవాలయాల మీద దాడులు జరిగిన ఒక్క స్టేట్మెంట్ కూడా తప్పని ఈ 5 సంవత్సరాల కాలంలో విగ్రహాలు ఎరగొట్టారు, చేతులు ఎరగొట్టారు, తలకాయలు ఎరగొట్టారు, రథాలు తగలబెట్టారు. ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన పదవి ప్రమాణ స్వీకారం అవ్వగానే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా వస్తే అన్యమత ప్రచారాలు చేయకూడదయా, హిందూ దేవాలయాలు అదని ఒక్క మాట అన్నాడు. అన్నందుకు ఆయన సస్పెండ్ చేశాడు. అది ఎంత దుర్మార్గమైన చర్య! మరి హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి, ఏ మత దేవాలయాల్లో వారినే కేటాయించాలి. అట్లా హిందూ దేవాలయ అన్యమత ప్రచారకులను తీసుకొచ్చి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయటం, లడ్డూల్లో కల్తీ చేయటం, ప్రసాదాల్లో కల్తీ చేయటం, ఇవన్నీ నీ రాజకీయ లబ్ధి కోసం చేసావు. కాబట్టి కేంద్రం తక్షణ చర్య తీసుకొని ఈయన గుర్తును కూడా రద్దు చేసి ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా చేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. హిందువులందరూ ఏకమవ్వాలని ఒకటే నినాదం చేస్తున్నామండి. మేము ఇన్ని వేల సంవత్సరాలుగా ఏనాడు లేనిది ఈ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంత అరాచకం చేసిందో, ఎంత అన్యాయం చేసిందో అందరం చూస్తూనే ఉన్నామండి. కనీసం మరీ ఇంత ఘోరంగా లడ్డూలో కూడా ఇంత ఘోరంగా చేస్తుందని మేము అనుకోలేదు. ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి, మొత్తం యావత్తు హిందువులందరూ ఏకమయ్యి దీన్ని మాత్రం ఖండించాలి. ఎవరైతే చేశారో, ఈ అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలండి. లేకపోతే శిక్షించకపోతేనండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తారు. కనీసం ఒకళ్ళు కాకపోయినా ఏ రకంగానైనా సరే, ఏ అధికారులైనా సరే ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడాలని మేము వేడుకుంటున్నాం.